ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు బయటపడుతున్న కొద్దీ తెర వెనుక ఉండి తతంగాన్ని నడిపిన వ్యక్తుల పేర్లు బయటపడుతున్నాయి. పాలమూరు జిల్లాలోని బాధిత ఎమ్మెల్యేల ఆధారాలతో సహా డీజీపీని ఆశ్రయించడం, సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో పాలమూరు రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగారావులు సంచలన విషయాలు వెల్లడిస్తుండటంతో బాధితుల చిట్టా పెరిగిపోతోంది. కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాలమూరు జిల్లాలోని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బాధితులేనని తెలుస్తోంది. ఎన్నికల టైంలో తన ఫోన్ ట్యాప్ చేసి తన కదలికలపై బీఆర్ఎస్ నాయకులు నిఘా పెట్టారని సంచలన ఆరోపణలు చేస్తూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే కీలక ఆధారాలను డీజీపీకి సమర్పించారు. సాక్షాత్తుగా ఎమ్మెల్యేలు సైతం డీజీపీకి లెటర్లు ఇస్తా ఉంటే వీళ్ళు పెంచి పోషించిన పోలీసు దుస్తుల్లో ఉన్న ప్రైవేటు సైన్యం మేము వాళ్ళది ట్యాప్ చేసినాం, వీళ్ళది ట్యాప్ చేసినాం, అధినాయకత్వం ఆదేశిస్తేనే చేసినాము అని చెప్పి ఇంటెలిజెన్స్ ఐజీతో సహా లోపల ఉన్న ఉన్నత స్థాయి ఆఫీసర్లు సైతం అదే మాట చెప్తా ఉన్నారు. ఇంకెందుకు బుకాయిస్తారు కేటీఆర్ గారు? ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ఏ కొంచెం పొలిటికల్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికైనా అర్థమైపోయింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను కూడా బాధితుడేనని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపిస్తున్నారు. అచ్చంపేట అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన ఫోన్ ట్యాప్ చేయించారని, ఆధారాలతో సహా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని చెప్పడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నాయకులతో పాటు పోలీసు అధికారుల ప్రమేయాన్ని జిల్లా ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన అధికారులు, జిల్లా స్థాయి పోలీసు అధికారుల పాత్రపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాకేదంత డ్యామేజ్ అయిందో, నన్ను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయిందో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. దాంట్లో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, ఆయనతో పాటు ఇక్కడ ఒక పోలీస్ అధికారి ఉన్నాడు. ఆయన పేరు నేను చెప్తాను, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇద్దరి పైన మాత్రం కంపల్సరీ ఈ ఎంక్వైరీలో వాళ్ళిద్దరి పేర్లు ఉండాలి. వాళ్ళిద్దరిని కూడా ఎంక్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశాం. గతంలో మళ్ళీ కూడా చేస్తాం. ఎన్నికల టైంలో పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్థులు ప్రస్తుత ఎమ్మెల్యేలందరి ఫోన్లు ట్యాప్ చేసి గోప్యంగా సమాచారాన్ని రికార్డు చేశారని బాధిత ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారి ప్రమేయం ఉందని, వారిపై విచారణ జరపాలంటున్నారు. ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాలమూరు జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరినీ బీఆర్ఎస్ టార్గెట్ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ నాయకులకు సన్నిహితంగా మెలిగిన పోలీసు ఉన్నత అధికారులకు ఉచ్చు బిగుస్తుందన్న సమాచారం బీఆర్ఎస్ నాయకులకు, పోలీసు అధికారులకు వణుకు పుట్టిస్తోంది.